ఒక చెట్టు ఎప్పుడూ చావదు, ఎప్పుడూ ముసలితనం రాదు. ఇది అమర వృక్షం, మర్రి చెట్టు. ఒకటి కాదు, వందలు, వేలు. ఒకే చెట్టు ఒక అడవి అవుతుంది. వైన సైన్స్ ఏమంటుంది? ఈ చెట్టు వేర్లు క్రిందికి వచ్చి కొత్త ట్రంక్ అవుతాయి. అమరత్వం, ఇదే రహస్యం. కోల్కతాలో ఒక మర్రి చెట్టు 3 ఎకరాలు, 10,000 మంది ఒకే చెట్టు క్రింద. హిందూ దేవుళ్లకు ఇది పవిత్రమైన చెట్టు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ చెట్టులో నివసిస్తారు. కానీ ఇంకా ఉంది ఈ ఒక్క చెట్టు. వందల జాతులతుల పక్షులు, జంతువులు, కీటకాలు అందరికీ ఇల్లు. ఇది చెట్టు కాదు, ఇది సజీవ నగరం. గ్రామాల్లో మర్రి చెట్టు కింద న్యాయం జరుగుతుంది, పెళ్ళిళ్ళు జరుగుతాయి, పండుగలు జరుగుతాయి. తాత ముత్తాతలత కాలం నుంచి ఇదే చెట్టు, ఇదే స్థలం, ఇదే సాక్షి. ఆయుర్వ సాక్షి. ఆయుర్వేదం చెబుతుంది మర్రి చెట్టు బెరడు దంతరోగాలకు, ఆకులు గాయాలకు, పాలు చర్మ సమస్యలకు. ప్రతి భాగం ఒక ఔషధం. ఇది చెట్టా లేక ప్రకృతి ఫార్మసీ? ఈరోజు మనం మర్రి చెట్లను కోస్తున్నాం, అభివృద్ధి పేరుతో, ఆధునికత పేరుతో. కానీ మర్చిపోతున్నాం, ఈ చెట్టు 500 సంవత్సరాలు బ్రతికితే మన 20 తరాలకు నీడ, గాలి, జీవితం ఇస్తుంది. కాబట్టి ఈరోజు ఒక మర్రి మొక్క నాటండి. మీరు చావగలరు, కానీ మీ చెట్టు అది అమరం. మరియు మీకు తెలుసా, నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు మర్రి చెట్టు ఒక్కటి 10 సాధారణ చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని. ఎందుకంటే ఇది ఒక్క చెట్టు కాదు, వేల కొమ్మలు, వేల ట్రంకులు, వేల ఆకుల సముదాయం. రాత్రి పగలు తేడా లేకుండా ఈ చెట్టు శ్వాసిస్తుంది మన కోసం. మరియు మనం కృతజ్ఞత కూడా చూపించడం మర్చిపోయాం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వాతావరణ కాలుష్యం అన్నింటికీ పరిష్కారం మన తోటల్లోనే ఉంది. ఈ నిశ్శబ్ద యోధులను గుర్తించండి, గౌరవించండి, రక్షించండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారు.